సినిమాలకు సంబంధించి ఒక్కొక్క అకేషన్లో ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. మామూలుగా అయితే ప్రతి శుక్రవారం రిలీజ్ అవుతూ ఉంటాయి. తాజాగా వచ్చేటప్పటికి సినిమాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం 3 సినిమాలు ఒకేసారి వస్తే ఈ మూడిట్లలో మన రాష్ట్రాల్లోనే తెలుగు సినిమాకు వచ్చేటప్పటికి 50 కోట్లు సంపాదిస్తే మలయాళ సినిమా 100 కోట్లు సంపాదించింది. మలయాళ తమిళ డబ్బింగ్ వచ్చేటప్పుడు 250 కోట్లు సంపాదించింది టోటల్గా ఈ దీపావళికి వచ్చినటువంటి దాంట్లో. ఇందులో ప్రధానమైనటువంటిది తమిళ హీరో వచ్చేటప్పటికి ఇది మన ఈ ఒక్కొక్కటి అమరన్, లక్కీ భాస్కర్, అమరన్ వచ్చేటప్పటికి 250 కోట్లు సంపాదించింది బాక్సాఫీస్ దగ్గర. అదే సందర్భంలో లక్కీ భాస్కర్ 100 కోట్లు సంపాదించింది మలయాళం ఈ దుల్కర్ది. అలాగే సినిమా ఎవరైతే కిరణ్ ఉన్నాడో అతనికి సంబంధించి 50 కోట్ల సంపాదన అతని మొదటి సినిమా. అందుకే అతన్ని కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఓవరాల్గా 3 సినిమాలు సక్సెస్ కావడం అన్నటువంటిది ఒక రకంగా 3 రంగాలకి సంబంధించినటువంటి అంటే 3 భాషల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త సంతోషాన్ని ఇచ్చింది.